వెల్కమ్ టు అవర్ ఛానల్ రియల్ ఎస్టేట్ కింగ్ వన్. మీరు మా యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. తప్పకుండా మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల చాలా సపోర్ట్ అయితే దొరికింది. ఇప్పుడు మనం చూస్తున్న ఇండిపెండెంట్ హౌస్ వచ్చి G+1 ఇండిపెండెంట్ హౌస్ అనమాట. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి. మనకి చుట్టూ ఇళ్ల మధ్యలో 30 ఫీట్ రోడ్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ G+1 ఇండిపెండెంట్ హౌస్ అనమాట. ఇది సింగిల్ బెడ్రూమ్ G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది మనకి విజయవాడ బెంచ్ సర్కిల్ నుంచి 6 కిలోమీటర్స్లో అయితే ఉంది. మనకి ఇది వచ్చి కిచెన్ అనమాట. మనకి షాప్స్కి కానీ, బస్ స్టాప్స్కి కానీ, ఆటో స్టాండ్స్కి కానీ అన్నిటి ఫెసిలిటీస్కి దగ్గరలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట. ఇది వచ్చి హాల్ వ్యూ అనమాట. కింద ఫ్లోరింగ్ మొత్తం వచ్చి మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు. మనకి ఇది ఏరియా వచ్చి యనమలకుదురు నుంచి పెదబొల్పాకి వెళ్ళే అవనిగడ్డ కరకట్ట వైపు ఏరియా అండి. ఇది మనకి మెయిన్ రోడ్ కూడా దగ్గరలోనే ఉందన్నమాట. ఇది వచ్చి బెడ్రూమ్. దీంట్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. ఒకసారి వ్యూ చూడండి. మనకి ఉత్తరం వైపు సందులో కామన్ బాత్రూమ్ కూడా వచ్చిందండి. మనకి ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంది. సేమ్ యాసేజ్గా కింద గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఉందో పైన ఫస్ట్ ఫ్లోర్ కూడా అలాగే ఉండిద్ది. 66 గజాల్లో ఉన్న బిల్డింగ్ కాస్ట్ వచ్చి 42 లక్షలు అయితే చెప్తున్నారు. చూస్తున్నారు కదా, ఒకసారి వ్యూ చూడండి. చుట్టూ ఇళ్ల మధ్యలో 30 ఫీట్ రోడ్లో ఉన్న పెదబుల్బాగ పంచాయతీలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట. ఇది చూస్తున్నారు కదా. ఇంటి ముందు వచ్చి 30 ఫీట్ రోడ్ అయితే ఉంది. ఈస్ట్ ఫేసింగ్ చుట్టూ ఇళ్ల మధ్యలో అనమాట. పూర్తి వివరాల కోసం తప్పకుండా మా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.